అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నడిపించేవాడు, గెలిసేవాడు కాదు, గెలిపించేవాడు. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే కింద క్యాడర్కి ధైర్యం రావాలి, కార్యకర్తలకి భరోసా రావాలి, సామాన్య పీపుల్కి నమ్మకం ఏర్పడాలి. కానీ వైఎస్ జగన్ మాట్లాడితే మీమర్స్కి పండగ వస్తుంది. వైఎస్ జగన్ మాట్లాడితే ఆపోనెంట్ పార్టీ లీడర్లకి ఒక నమ్మకం వస్తుంది. అదే జగన్ స్పీచ్ ఇస్తే సొంత కార్యకర్తలకే భయం పట్టుకుంటుంది. టు బి హానెస్ట్ చెప్తానా, నా లైఫ్ లో ఇలాంటి వరస్ట్ స్పీచ్లు డే బై డే ఇస్తా ఉన్నాడు ఇతను. డైరెక్ట్ గా తొందరలో జీపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అందులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అని చెప్పి అసలు లోగా ఫీల్ అయ్యే వాళ్ళ వైసీపీ శ్రేణులకి కొంచెం భరోసా, కొంచెం నమ్మకం, కొంచెం బలాన్ని ఇవ్వాల్సింది పోయి వాళ్ళని ఇంకా ఒక శక్తిహీనులుగా మారుస్తాను నేను. సో చూడండి ఇతను ఏం మాట్లాడతాడు. డ్రాప్ అవుట్స్ ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి తప్పుకున్నాను, స్కూల్ బాగలేవు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు. ఇదంతా అన్నాడు కదా. ఇప్పుడు నిజంగా ఇంత మంది హ్యాపీగా లేకపోతే ఎవరు గెలవాలా చూడండి. రైతులు హ్యాపీగా లేరు, ఎవ్వరు సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాం. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగని పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. దానికి బదులు లోకల్ బాడీ ఎలక్షన్ లో మనకు గెలిచే అంత సినిమా లేదు. కూటమి హయాంలో విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాగున్నారు, మహిళలు బాగానే ఉన్నారు, రైతులు బాగున్నారు, సామాన్యులు బాగానే ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్లో మనం ఓడిపోతాను అని ఓపెన్ చెప్పొచ్చు కదా జగన్ అన్న. ఎందుకు ఈ డొంక తిరుగులు ఎందుకు నాకు అర్థం కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఎస్ ఈసారి మన వల్ల కాదు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం నెగ్గలేమని చెప్పాలి. ఇప్పుడు మాకు కూడా ఎలక్షన్ జరిగింది, ఇక్కడ చాలా చోట్ల బీఆర్ఎస్ గెలిచింది, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ స్టేట్ లో. బట్ సమ్వేర్ బీఆర్ఎస్ కూడా చాలా వరకు సీట్లు కొట్టుకుంటూ వచ్చింది తెలుసా మీకు. పవర్ లో ఉంది కదా, పోలీసుల్ని మేనేజ్ చేస్తారు, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు, పోలింగ్ బూతుల్ని మేనేజ్ చేస్తారు, ఓటర్లను కూడా మేనేజ్ చేస్తారు, ఉద్యోగుల్ని మేనేజ్ చేస్తారు, అఫీషియల్స్ ని మేనేజ్ చేస్తారు. కాబట్టి ఇక ఈ ఎలక్షన్ లో జీపీ ఎలక్షన్ లో ఎట్లాగో మనం గెలవలేం కాబట్టి ఇక కాంగ్రెస్ వాళ్ళని గెలవని, ఇక మనం మీకేది ఏం లేదని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా అనంగా చూసిల్లా మీరు? ఎక్కడన్నా లోగో ఫీల్ అయ్యా? లేదు, ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో మనమే గెలుస్తాం, మనమే గెలవాలని చెప్పి ముందుకు వచ్చి. కానీ నువ్వెందుకు ఇట్లా రివర్స్ లో మాట్లాడుతాను అంటే నీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది పాలన, కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తుంది. మనం నిర్మించలేనివి, మనం చేపట్టలేనివి వాళ్ళు చాలా ఈజీగా విత్ ఇన్ 2 years లోనే. ఆ భోగపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది, జనాలకు నమ్మకం ఏర్పడ్డది. ఎస్, కూటమి దలుచుకుంటే, బాబు గారు దలుచుకుంటే పెద్ద మ్యాటర్ కాదు. ఏ అభివృద్ధి పన్నైనా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. వాళ్ళకంత శక్తి ఉంది, వాళ్ళకంత మేధస్సు ఉన్నది, వాళ్ళకంత విజన్ ఉన్నది అనేది క్లియర్ కట్ గా చాలా చిన్న స్థాయి కార్యకర్త కూడా తెలిసిపోతుంది. చాలా సామాన్యమైన జీవితాన్ని గడిపే సామాన్యులకు కూడా ఈ విషయం అర్థమైపోతా ఉంది. కాబట్టి మనం నెగ్గే ఆస్కారం లేదు అక్కడ. ప్రతి ఓటర్ కూడా కూటమి వైపే చూస్తా ఉన్నాడు. భోగపురం ఎయిర్పోర్ట్ అయిపోయింది, అమరావతిని కూడా తొందర నిర్మిస్తా ఉన్నారు, పోలవరం కూడా అతి తొందరలోనే ఫినిష్ చేస్తానని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చిండు కూడా. ఇట్లా చూసుకుంటూ పోతే మనం చెయ్యలేనివి, మన వల్ల కానీ మనం పీకలేని సిపిఎస్ కూడా రద్దు చేసినట్టున్నాడు కదా. ఆల్రెడీ అర్థమైపోతుంది మనం చెయ్యలేనివి మన వల్ల కానీ కూటమి ప్రభుత్వం చేసేస్తుంది. కాబట్టి మనం ఓడిపోయే ప్రమాదం ఉందని ముందే చెప్తాను. కర్మగారు రేపు ఓడిపోతే ఆల్రెడీ నేను చెప్పిన కదా, వ్యవస్థల్ని మేనేజ్ చేసిండు, అధికారులను మేనేజ్ చేసుకున్నాడు, పోలీస్ వ్యవస్థని పెట్టిండు, ఆయన బలాన్ని ప్రదర్శించాడు, పవర్ లో ఉన్నాడు కాబట్టి అన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకున్నాడు అని చెప్పొచ్చు అని ముందే ఇతను ప్లాన్ వేసి కార్యకర్తలను వీక్ చేస్తాం. ఇది పద్ధతి కాదు జగన్, ఇది పద్ధతి కాదు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్ గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రజలు మన వైపు ఉంటే ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎంత రౌడీజం, గుండాయిజం చేసినా సైలెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. ఖచ్చితంగా మనం గెలుస్తామని నువ్వు ముందు చెప్పాలి. అంతేగాని ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు, సిబిఎన్ గారు గెలుస్తారు, వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారని నువ్వు అసలు ఎట్లా చెప్తావు జగన్? ఎవరెవరికి వత్తాసు ఎందుకు పలుకుతారు? జనాలు సాటిస్ఫై అవుతే ఓటేస్తారు, సాటిస్ఫై అవ్వకపోతే ఈవెన్ పవన్ కళ్యాణ్ అయినా కానీ నెక్స్ట్ పిఠాపురంలో ఓడిస్తారు. కానీ ఆయన అక్కడ అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాడు కదా. ఆ ఉప్పాడ ప్రాంతం ఏదో ఉంది కదా, దానికి ఏమంటాం, పక్కన సముద్రం ప్రాంతం ఉంటది కదా, ముప్పు ప్రాంతం అంటారు, వాటిని ఏమంటారు, ఆ ప్రాంతాన్ని ఆయన నీళ్లు పైకి రాకుండా అక్కడ ఒక 4-5 గ్రామాలకు ఇబ్బంది కలగకుండా ఆయన ఒక వాళ్ళను కూడా నిర్మిస్తా ఉన్నాడు కదా. గతంలో ఒక 20-30 సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల నుంచి చేయలేని పనిని ఒక 2-3 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి జనాలు వేసే ఓట్లు ప్రేమతో వేస్తారు, టీడీపీకి ఓట్లు వేస్తే నమ్మకంతో వేస్తారు, అభివృద్ధి జరుగుతుందని వేస్తారు, అంతేగాని భయంతో. ఎన్నికలు
ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్ గా ఉంటది. వేనన్న సపోర్ట్ గా ఉంటాడు, జగన్ అన్న సపోర్ట్ గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా వాళ్ళు చేసే రూలింగ్ బాగుంది. ఏ రకంగానూ కాదు, జనాలు సాటిస్ఫై అవుతారు, ఓట్లు వేస్తారు అంతే. ఏ రకంగా మన ఇచ్చేస్తారేంది ఓట్లు? ఏం మాట్లాడుతున్నావు జగన్? ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అట్లే చేసినావా? అందరు నీలాగా చేస్తారు అనుకుంటే ఎట్లా? ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. ఇప్పుడు ఆ ఓటింగ్ ను బట్టి, ఆ వచ్చే సీట్లను బట్టి, ఆ జీపీలో ఎవరెవరు గెలుస్తారన్న అంశాన్ని బట్టి వాళ్ళకు కూడా ఒక అవగాహన, స్పష్టమైన అవగాహన వస్తుంది. ఎస్, గ్రామాల్లో మన రూలింగ్ ఇంతవరకు సక్సెస్ అయింది, ఇన్ని సీట్లు వచ్చినాయి మనకు, ఓ మండలంలో మనం ఇంతమంది సర్పంచులు గెలిపించుకున్నాము, ఇన్ని వార్డులు వచ్చినాయి మనకు, ఇన్ని ఎంపీటీసీలు, ఇన్ని జెడ్పీటీసీలు వచ్చినాయి మనకు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక స్పష్టమైన ఒక నివేదిక వస్తుంది, గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. సో వాళ్ళు ట్రాన్స్పరెన్సీగానే జరుపుతారు. ఎవరైనా బలవంతంగా ఓట్లు దండుకోలేరు. ఒకవేళ అట్లా దండుకున్నా కానీ అసెంబ్లీ ఎలక్షన్లు అయితే అట్లా చేయలేరు కదా, అక్కడ మారిపోద్ది కదా పవర్. సో అందరినీ ఇలాగ చేస్తారని నువ్వు భ్రమపడకు జగన్, ఓకేనా? ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అట్లే చేసినట్టున్నావు. అందుకే జీపీ ఎలక్షన్లో ఎక్కువ మంది నీకు వచ్చారు, తీరా అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేసరికి 150 నుంచి 11 పడుకోబెట్టి. అందరు నీలా ఉండరు బ్రో. చెప్పు. పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గానీ వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి జరుగుతుంది. మంగళవారం సామెత తెలుసా మీకు? జీపీ ఎలక్షన్లో గెలవలేక వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు చంద్రబాబు అని మాట్లాడుతాడు ఇతను. ఈ మాటలు విన్నాక కనీసం ఇంట్రెస్ట్గా సరే ట్రై చేద్దాం, కొద్ది గొప్ప గవర్నమెంట్ మీద వ్యతిరేక ఓటు ఎంతో అంత ఉంటుంది కదా, ఆ ఓటింగ్ తోటి మనం మన పంచాయతీలో నిలబడదాం, ఈసారి గెలుద్దాం, సర్పంచ్ అవుదాం, ఊరిని ఎంతో కొంత డెవలప్మెంట్ చేద్దామని ఏదో కొసన 0.1% కొంచెం నిజాయితీ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఎవరన్నా సర్పంచ్ నిలబడదామని ముందుకు రావాలన్నా కానీ ఇతను స్పీచ్ ఇంటే నిజంగా చెప్తాను, టు బి హానెస్ట్. ఎందుకు బాబా అసలు అధ్యక్షుడు అయ్యుండి అతనే అడదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు. అనవసరంగా పోయి డబ్బులు బొక్క పెట్టుకోవడం అవసరం, మనకు ఛాన్స్ లేదని చెప్తాడు డైరెక్ట్ మనోడు అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ దయచేసి నువ్వు స్పీచ్లు ఇయ్యకన్నా, నీకు స్క్రిప్ట్ ఇచ్చేటోడు. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురు ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. తగ్గేదలే. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పడవడం తప్ప చేసింది ఏమీ. సారీ ఫర్ ద కరెక్షన్. అమ్మకు వందనం, అదే అమ్మఒడి పథకం కింద నేను ఒక్క పిల్లోడికే డబ్బులు ఇస్తాలనుకున్నా, కానీ కొంతమంది ఇద్దరు పిల్లలకు కూడా ఇస్తాలని చెప్పి నాకు కామెంట్ రాసి మొన్నటి వీడియో కింద. ఏ తల్లికి వెన్నుపోటు పొడిచినట్టు? ఇప్పుడు ఎవరు వెన్నుపోటు పొడిచినట్టు? వైఎస్ భారతి గారు ఏమన్నారు, నీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. వైఎస్ జగన్ ఎంతమందికి ఇచ్చిండు? ఒక్క పిల్లోడికి ఇచ్చాడు. కానీ కూటమి ప్రభుత్వం ఇద్దరికి ఇచ్చిందంట, ముగ్గురికి ఇచ్చిందంట, కొంతమంది ఎక్కువ మందికి కూడా ఇచ్చిర్రు, ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే కూడా ఇచ్చిర్రు అని చెప్పి కొన్ని కామెంట్లు వచ్చినాయి. సరే ఎంతవరకు నిజం కాదో నాకు తెలియదు, కానీ ఇద్దరు పిల్లలకైతే వచ్చింది అనేది చాలా ఎక్కువ మంది కామెంట్స్ రాసిళ్ళు. ఎవరెవరికి వెన్నుపోటు పుడుతూ ఉన్నారు? ఇచ్చిన హామీలు ఎవరు తప్పుకుంటా ఉన్నారు? సిపిఎస్ రద్దు చేయడం అసలు వల్ల కాదు, అది మా డైరీలో లేదు, మా డిక్షనరీలో లేదు అని చెప్పి అన్నాడు. ఎవడు? వాడు సజ్జిల. అది పాసిబిలిటీ అవ్వదన్నారు, కానీ అయిందా లేదా? సిపిఎస్ టు ఓపీఎస్ చేసి పడేసిళ్ళు. భోగపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది, పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కూడా ఫినిష్ అవుతుంది. జగన్ నీ వల్ల ఏం అవ్వదు జగన్. అనవసరంగా టైం వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ, అంత మించి ఏం లేదు. జీపీ ఎలక్షన్లో లైట్ తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ. జై హింద్.